SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. రాయలగండి దేవస్థానము సందర్శించిన జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, బి వెంకటేశ్వర్లు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వారి కళ్యాణం బ్రహ్మోత్సవాలకి విచ్చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క ఏదైతే రేచర్ల గోత్రీయులైనటువంటి ఈ పల్నాడు పల్నాడు సామ్రాజ్య కాలంలో ఏదైతే పల్నాడు బ్రహ్మనాయుడు వారి దగ్గర సైన్యాధ్యక్షుడిగా చేసినటువంటి ఈ కన్నమదాసు గారు ఇక్కడ సైన్యాన్ని పెట్టుకుని యుద్ధం చేసి గెలిచి ఆయన గుర్తుగా చెన్నకేశ్వర స్వామి యొక్క గుడిని కట్టించడం అనేది ఒక చరిత్ర. 500 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చరిత్ర. ఇది చరిత్రకు ఆనవాళ్ళ ఒక రూపంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఇది ఒకటి గుడిని నిర్మాణం చేయడం జరిగింది. కానీ దీని చరిత్రలో ఇంకా బయటికి రాలేదని చెప్పవచ్చు. ఇంకా దీన్ని అభివృద్ధి యొక్క ఎన్విరాన్మెంట్ కానీ, దేవాదాయ శాఖ కానీ, ప్రభుత్వం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క చెన్నకేశ్వర టెంపుల్ని గణనీయంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి పురాతన కాలం దేవాలయం ఇప్పటికి నిన్నమన్న కట్టిన గుళ్ళే డెవలప్ అవుతున్నాయి. చాలా పురాతనమైన కాలం నాటి ఈ గుడి ఇది చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా దృష్టికి వచ్చి చెన్నయ్య గారు మేమంతా వెంకటేశ్వర గారు మేమందరం మాట్లాడుకున్నాం. ఈ యొక్క గుడిని వెలుగులో తీసుకొచ్చి బయట నుంచి కూడా దాతలను కూడా తీసుకొచ్చి ఈ యొక్క గుడి డెవలప్మెంట్కి మేమందరం పాటుపడతామని చెప్పేసి వచ్చే సంవత్సరం కూడా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో మళ్ళీ పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. జై చెన్నకేశ్వర. ఈరోజు రాయలగండి చెన్నకేశ్వర గుడి పూజ ఎన్నో సంవత్సరాల వల్ల తాత ముత్తాతల నుండి నడుస్తున్న కాలం. ఏదో కొంచెం రాజకీయంగా చేసిన నిరుడు కొంచెం అవకతవకలున్నా మంచిగా ఘనంగా ఈసారి మంచిగా నడిచింది చెన్నకేశ్వర గుడి. గురువు ఏదంటే గురువు అని అంటే మాలలకు దేవుడు, మాకు పెద్ద గురువు దేవుడు అంటే కుల దైవం అన్నట్టు మాకు. అందుగురించనే ఏ మాలోడైనా ఏ కులమైనా కూడా ఈడ మొక్కాలని తాత ముత్తాతల కానుంటి మానవత్వం కానీ ఏది కానీ వచ్చి చేసుకొని మంచిగా ఘనంగా ఆయన ఇచ్చే వరాలు. చెన్నకేశవులు అంటే ఆయన తీపి వంటలే ఎక్కువ ఎక్కేది. ఎక్కడ చూసినా ఈ చుట్టుపుట్టు పల్లెలు కానీ ఈ మహబూబ్నగర్కే ఘనత తెచ్చిన చెన్నకేశ్వర గుడి. ఈ రాయలగండి గుడి అంటే పెద్ద పేరు గల్ల గుడి. ఆ గుడికి భక్తులారా అందరూ కదిలి వచ్చేసి జయప్రదం చేసిండ్రు. ఇంకా రావాలని కోరుకుంటూ, ఏంటంటే ప్రభుత్వం కూడా చర్య తీసుకొని డెవలప్ చేయాలి. ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అందు గురించనే ఎవరెవరు బీసీల గుళ్ళు కానీ ఏ గుళ్ళు కానీ డెవలప్ అవుతుంది. కానీ మన ఎస్సీల గుడి అని చిన్న చూపు చూడొద్దు. దేవుడు అందరికి ఒక్కడే, ఏ రక్తం వచ్చినా ఒక్కటే, ఏ దేవుడు అయినా అందరికి ఒక్కడే. అందు గురించనే చెన్నకేశ్వర గుడిని డెవలప్ చేయాలని మా పిల్లలు ఇప్పుడు ఎదిగి వచ్చే వాటి కొంచెం డెవలప్ చేసిండ్రు. ఆ మెట్లు కానీ రోడ్డు కానీ సీసీ రోడ్డు లేకుండే అడ్డంగా ఎక్కి వస్తుండ్రి. ముసలి రోడ్డుగా ఎక్కడికి రాకుండే దయచేసి సీసీ రోడ్డు బండి మీదకి వచ్చేటట్టు చేసిండ్రు. ఇంకా కరెంటు కూడా రావాలి. కరెంటు కూడా చర్య తీసుకొని గవర్నమెంట్ చర్య తీసుకొని బడ్జెట్ కేటాయించాలి గుడికి. ఎప్పుడు ఓ 10 మంది పనులు చేయాలి ఆ గుడిలో. మనకు అట్లా చేస్తేనే గుడి డెవలప్ అవుతుందని మేము కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు డెవలప్ కావాలని కోరుతున్నాము. జై చెన్నకేశ్వర. జై చెన్నకేశ్వర స్వామి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో నందిగామ మండలంలోని కాన్వా శాంతివనం అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. 17వ తేదీ వరకు కార్యక్రమాలు 1,00,000 మందికి పైగా హాజరు కానున్న నేపథ్యంలో విశ్వ ఆధ్యాత్మిక సమ్మేళనానికి గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ 2024 రాష్ట్రపతి ఈ నెల 17న ప్రారంభించారు. అర్ధరాత్రి అపరాత్రి అయిన కార్యకర్తలే కాక ఆపదలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఎంపీ అయినా ఎంపీపీ అయినా నిద్రలో ఉండి మేల్కొని ప్రజా సమస్యలను పరిష్కరించే వారికి ఓటేద్దామని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో స్థానికులు మాట్లాడారు. హెల్త్ గ్రౌండ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎందుకు చేయాలంటే వాళ్ళకి ఎవరు లేకనే మనం చేస్తారు కదా. మనం కూడా అందరిలాగా ఫోన్ చేస్తాం పోతే
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఇవాళ హైదరాబాద్ తో సహా పలు చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంబంధిత సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.